ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారపలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆ తర్వాత ఆ వారం యొక్క ముఖ్యమైనటువంటి పండుగలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటూ, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనము తెలుసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాసుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మనకేం కావాలి? ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది? కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చా? లేదా స్థిరాస్తులు కొనడానికి గోచార గ్రహరీత్యా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదా? అదేవిధంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? వృత్తి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ప్రధానంగా మనందరికీ కూడా తెలుసుకోవాలి అన్న కోరిక ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది? ఈ వారంలో ఏ రోజుల్లో వీరు కాస్త జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, అదేవిధంగా ఒక్కొక్క రాశి వారు ఈ వారం అంతా కూడా పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధంగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 13వ తారీఖు జూలై నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బహుళ తదియ రాత్రి 1 గంట 11 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం శ్రవణ ఉదయం 7 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ట. వర్జ్యం పగలు 11 గంటల 44 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 50 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈ వారం యొక్క విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14వ తారీఖు సోమవారం, సంకటహర చతుర్థి. ఆ రోజు ప్రత్యేకంగా కూడా గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా చేస్తున్న పనులు ముందుకు సాగక ఇబ్బంది పడుతున్న వారు కానీ, ప్రతి పనిలో కూడా ఆటంకాలు బాగా ఎక్కువగా ఎదురవుతున్న వారు కానీ, ఆ రోజు అంటే 14వ తారీఖు సోమవారం తప్పకుండా కూడా గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయడం, స్వామివారికి గరికమాల సమర్పించడం, స్వామివారికి అభిషేకం చేయించుకోవడం, వీలుంటే స్వామివారికి హోమం చేయించుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆ తర్వాత 16వ తారీఖు గురువారం సాయంకాలం తర్వాత కర్కాటక సంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నట్టు సూర్య భగవానుడు 16వ తారీఖు రాత్రి కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నాడు. దీన్ని కర్కాటక సంక్రమణంగా చెప్తాము. ఆ తర్వాత అంటే రాత్రి సోమవారి యొక్క సూర్యగ్రహం మారుతుంది కాబట్టి అది 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే ప్రస్తుతం మనం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటున్నాం కదా, ఈ 17వ తారీఖు నుంచి మనకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే మన పెద్దలు ఏం చేశారంటే కాల విభజన అంటమే, దాన్ని ప్రధానంగా ఒక సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు. ప్రధానంగా సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం ప్రారంభమైన రోజు నుంచి తర్వాత మళ్ళీ మనం మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కదా, అప్పటిదాకా ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలంగా దీన్ని వ్యవహరించారు. ఆ తర్వాత సూర్యుడు మకర రాశిలో సంచారం ప్రారంభమైనప్పటి నుంచి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం ప్రారంభమయ్యేదాకా దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పామని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఎక్కువగా మనకు పండుగలు వస్తుంటాయి, ఎక్కువగా వ్రతాలు ఆచరిస్తుంటాము అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనటువంటి రోజు ఏదైతే ఉందో మనకు అంటే 16 రాత్రి తెల్లవారితే 17 కాబట్టి 17 నుంచి మనం దక్షిణాయన పుణ్యకాలంగా చెప్తుంటాము. ముఖ్యంగా ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. అంటే 13వ తారీఖు జూలై నుంచి 19వ తారీఖు జూలై 2025 సంవత్సరం వరకు అంటే ఈ వారం రోజులు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. ప్రధానంగా ఈ వారం వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశిలో రవి గురువుల యొక్క సంచారం కొనసాగుతుంది. 16వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి రవిగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం కొనసాగుతుంది. కాకపోతే జూలై 18వ తారీఖు నుంచి బుధుడు వక్రగతిన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ వక్రగతి సంచారం బుధుడిది ఆగస్టు 11వ తారీఖు వరకు ఉంటుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా సింహరాశిలో కుజ కేతువుల యొక్క కలయిక కొనసాగుతుంది. కుంభరాశిలో రాహువు, మీనంలో శని సంచారం కొనసాగుతుంది. కాకపోతే 13వ తారీఖు అంటే ఈ రోజు నుంచి శని వక్రగతిన మీన రాశిలో సంచారం ప్రారంభమైంది. అంటే ఇది నవంబర్ 28వ తారీఖు వరకు కూడా శని వక్రగతిన మీన రాశిలో సంచరిస్తారు అని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా బుద్ధికి తెలివితేటలకు కారణటువంటి
బుధగ్రహ సంచారం ఒక్కరిగతిన 18వ తారీఖున ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి అంటే 13వ తారీఖు ఆదివారం నుంచి శని మీనరాశిలో ఒక్కరిగతిన సంచరించబోతున్నారు అని చెప్పవచ్చు. దీని యొక్క ప్రభావం మనందరి మీద కూడా ఉంటుందని మనం గత కొద్ది వారాలుగా చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క కలయిక ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదు, వ్యక్తిగతంగా మంచిది కాదు. భూకంపాలు, యుద్ధాలు, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాయు ప్రమాదాలు ఎక్కువగా మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం. దాంతోపాటుగా మనకు 13వ తారీఖు నుంచి శని వక్ర సంచారం అంటే రిట్రోగ్రేట్ అంటామంటే ఇంగ్లీష్లో, ఇది కూడా అంత మంచిది కాదు. దాంతోపాటుగా బుధుడు ముఖ్యంగా తెలివితేటలకు బుద్ధిని మనందరికీ ఇచ్చే గ్రహం ఏంటి బుధుని వక్ర సంచారం కూడా మనకు జూలై 18 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఈ గ్రహ సంచారం ఎవరికి కూడా అంటే వ్యక్తిగతంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, రాష్ట్ర ప్రగతికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ, లేదా ఇంకా చెప్పంటే ప్రపంచానికి సంబంధించి కూడా ప్రస్తుతం నడుస్తున్న గ్రహ సంచారం ఎవరికీ కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇటువైపు ప్రజా పాలకులు కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అందరూ కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అవసరం అని చెప్పి అనుకుంటే కాస్త లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం అందరికీ కూడా అంటే అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా కూడా కావచ్చు అండి, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కష్టే ఫలి అన్న దాన్ని అందరం కూడా మనం గుర్తుంచుకొని ముందుకు సాగడం మంచిది అని నా అభిప్రాయం. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని మనం ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మేషరాశి వారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మనసులో ఏవైతే ఆలోచనలు వస్తాయో వాటి వెంటనే అమలు చేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అందరిలో కూడా గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులను కూడా ఈ వారం కలుసుకుని వారితో ఉల్లాసంగా గడిపే ప్రయత్నం చేస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో ఈ వారం మేషరాశి వారు యథాశక్తిగా పాల్గొంటారు. విద్యార్థుల నైపుణ్యానికి తగిన అవకాశాలు ఈ వారం లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు పెద్దగా లోటు లేకుండా ఈ వారం మేషరాశి వారికి గడుస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా విందు, వినోదాలు, విలాసాల కోసం డబ్బు ఎక్కువగా ఈ వారం వీరు ఖర్చు చేస్తారు. కాబట్టి కాస్త ఆలోచించుకొని డబ్బు ఖర్చు చేయడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కొన్ని సమస్యల పరిష్కారం కోసం బంధువర్గం యొక్క సహాయ సహకారాలు కూడా అందుకుంటారని చెప్పొచ్చు. ఒక ముఖ్యమైన సమస్య ఏదైతే వీరిని బాగా పట్టి పీడిస్తుందో అది తీరే సమయం కాబట్టి అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా వీరి మాటను కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవిస్తారు. సరికొత్తగా ఆలోచించి సరికొత్తగా నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక జన స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఎవరైతే కొద్దిగా మీమాంసలో ఉన్నారో అంటే కొందామా వద్దా అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు నిర్ణయం తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. కాకపోతే గృహ నిర్మాణం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఈ మేషరాశి వారు కాస్త సందిగ్ధత నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ వారం లాభార్జన ఉంటుంది. నూతన పెట్టుబడులు కూడా చేతికంతుంది. ఎవరైతే మేషరాశి వ్యాపారస్తులు ముఖ్యంగా బ్యాంకు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దీనివల్ల ఈ వారం మీరు చాలా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. పారిశ్రామిక రాజకీయవేత్తల శ్రమంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. వీరికి ఒక ఊరటనిచ్చే సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారి యొక్క పట్టుదల అన్నది ఈ వారం మీకు ఆయుధంగా పనికి వస్తుంది. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మేషరాశి మహిళల ఆశలన్నీ కూడా ఈ వారం ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో ఈ మేషరాశి వారు బుధవారము, గురువారము ఈ 2 రోజులు మాత్రం అన్నిటా కూడా జాగ్రత్త పడాలి. తొందరపాటు మాటలకు, నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా హఠాత్తుగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ మార్పులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ముఖ్యంగా బుధ, గురువారాలు మేషరాశి వారు ఈ వారం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. ఇక ఎటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా వీరు పాటించాలి అనే విషయానికి వస్తే కాల భైరవాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు లేక నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలని చెప్పనుకుంటే తప్పకుండా కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి
స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేయించుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. చేపట్టిన కార్యక్రమాలు ఈ వారం కాస్త నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. స్నేహితులతో కొంతకాలంగా ఎదురవుతున్న వివాదాలు, సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఈ వారం వారు పాల్గొంటారు. ఒక వ్యక్తి ద్వారా ఎంతో కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంది. స్వశక్తితో, స్వంత ఆలోచనలతో ముందుకు సాగి చక్కటి పురోగతిని కూడా కొంతవరకు ఈ వారం ఈ రాశి వారు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కాస్త బలం చేకూరుతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బేదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే, అంటే మొండి బకాయిలంటే అది కూడా ఈ వారం ఈ రాశి వారికి వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మీద ఉంచిన బాధ్యతలను నేర్పుగా, ఓర్పుగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా సోదరి మండలితోటి చాలా కాలం తర్వాత ఉత్సాహంగా, సంతోషంగా గడుపుతారు. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వారం కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా సంపూర్ణంగా వీరికి అందుతుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో గత కొంతకాలం నుంచి నెలకొన్న సమస్యలు తీరే అవకాశం ఉంది. వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి వృషభ రాశి వారి యొక్క కోరిక ఈ వారం నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ముఖ్యంగా భాగస్వాములతో ఏదైనా సమస్యలు కానీ, గొడవలు లాంటివి కానీ ఏదైనా ఉంటే తీరే అవకాశం ఉంది. నూతన వ్యాపార ఆలోచనలు కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం ఒత్తిడి ఎదురైనా ఏకాగ్రతతో పనిచేసి ఆ ఒత్తిడిని కూడా వీరు జయిస్తారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పొచ్చు. కళారంగం వారికి, వైద్య రంగం వారికి వారి శ్రమ ఈ వారం ఫలించడం వల్ల సంతోషం కలుగుతుంది. ఇక టెక్నికల్ రంగం వారికి ఈ వారం కాస్త సానుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మహిళలు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మంచి విజయాలు నమోదు చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ వారంలో ఆదివారం, సోమవారం, శనివారం కొంత అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి ఖర్చు చేయడం చాలా మంచిది. అదేవిధంగా సమయానికి భోజనం చేయడం కూడా ఈ వారం వీరికి చాలా మంచిది. లేకపోతే అంటే సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఆది, సోమ, శనివారాలు కాస్త మందకొడిగా సాగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేప్పుడు వృషభ రాశి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒకసారి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకుని ఆ తర్వాత ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. మిథున రాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఏదో ఒక విధంగా ఈ పని ఈ వారం పూర్తి కావడం వల్ల శ్రమకు తగిన ఫలితం దక్కింది అన్న సంతృప్తికరంగా జీవిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి ఉద్యోగస్తులు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తారో అటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. ఒక ప్రకటన ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఊరటను అందిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యమైన విషయాల్లో, ముఖ్యమైన నిర్ణయాల్లో రాజీ పడకుండా ముందడుగు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం మిథున రాశి వారికి డబ్బుకు పెద్దగా ఇబ్బంది ఏమీ కూడా లేకుండా గడుస్తుంది. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే కొంతవరకు వసూలు అవుతాయి అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడంలో కూడా ఈ వారం మీరు ముందుంటారని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఒక విషయం పట్ల అవగాహన సరిగ్గా లేక, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి దంపతుల మధ్య ఈ వారం ఒక చక్కటి అవగాహన వస్తుంది. ఆ సమస్యను ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా చరస్థిరాస్తులకు సంబంధించిన కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వీరికి కాస్త అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇతరుల కంటే కూడా మెరుగైన లాభాలు ఈ వారం సంపాదిస్తారు. భాగస్వాములతో తగిన వ్యూహాలు రూపొందించుకొని దానికి అనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టి వ్యాపార అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏవైతే ఆటంకాలు గత కొంతకాలంగా తీవ్రంగా ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న సమయానికి పని పూర్తి చేసి పై అధికారుల యొక్క మెప్పును కూడా పొందుతారు. అదేవిధంగా ఈ వారం ఉద్యోగస్తుల జీవితంలో అంటే ఉద్యోగ జీవితంలో జరిగే కొన్ని మార్పులు తాత్కాలికంగా వీరికి కాస్త ఆందోళన కలిగించిన
మొత్తం మీద అది మంచి కోసమని గుర్తించడం చాలా మంచిది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి కూడా చాలా సంతోషంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఊహించిన విధంగా విదేశీ పర్యటనలు ఉండవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు బాగా కూడా అధికమవుతాయి. ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించుకోవడం మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మిథున రాశి వారు ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజులు ఇతర వ్యక్తుల విషయాల్లో సాధ్యమైనంత వరకు కూడా జోక్యం చేసుకోకపోవడం, ఉచిత సలహాలు అందివ్వకపోవడమే మంచిది. రుణాల కోసం కూడా కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇక వృత్తి వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా మిథున రాశి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. నూతన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక నిర్ణయం చూసినప్పుడు కానీ తప్పకుండా కూడా మిథున రాశులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని ఒకసారి దర్శించుకొని మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగడం వీరికి అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారు నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. చిరకాలంగా ఎదురవుతున్న సమస్య నుంచి ఈ వారం గట్టెక్కే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందడం వల్ల ఈ వారం అవసరాలన్నీ కూడా తీరుతాయి. అలాగే పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుని అటువైపు ప్రయత్నాలు కూడా చేస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో చిక్కులను అధిగమించి ఒక అంగీకారానికి ఈ వారం వచ్చే ప్రయత్నం చేస్తారు. విలువైన ఆభరణాలు కూడా సమకూర్చుకుంటారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యుల అందరి యొక్క ప్రేమను, ఆదరణను పొందుతారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు కూడా తీరే అవకాశం ఉంది. అదేవిధంగా వీరి మాటను కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరులు సైతం కాదనలేరు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి పంపకాలలో వివాదాలను స్వయంగా పరిష్కరించుకుంటారు. అదేవిధంగా వ్యాపారస్తులు నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. తగినంత లాభాలు కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు చేతికందే అవకాశం ఉంది. అలాగే భాగస్వాముల అభిప్రాయాల మేరకు నడుచుకుంటూ ఈ వారం అంతా కూడా సంతోషంగానే వ్యాపారస్తులు గడుపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో నాకు సరైన గుర్తింపు రావడం లేదు, నా కష్టాన్ని ఎవరూ కూడా గుర్తించడం లేదు, ప్రోత్సహించడం లేదు అని ఎవరైతే కొంతకాలంగా బాధపడతారో అటువంటి వారికి ఈ వారం చక్కటి గుర్తింపు మరియు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వీరి యొక్క సామర్థ్యాన్ని, పనితీరును పై స్థాయి అధికారులు గుర్తించి గౌరవించి ప్రోత్సహిస్తారు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతర ఉద్యోగస్తుల బాధ్యతలు కూడా వీరు మోయాల్సి వస్తుంది, అంటే వారి పని కూడా వీరు చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారికి ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక మహిళల యొక్క సలహాలు కుటుంబ సభ్యులు కూడా పాటిస్తారు. దీనివల్ల ఈ రాశి మహిళలు సంతోషంగానే గడుపుతారు. ముఖ్యంగా సోమ, మంగళ, బుధవారాలు ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకోవడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం సింహరాశి వారికి జరగబోయే శుభాశుభాలని పరిశీలన చేస్తే పరిస్థితులు ఈ వారం వీరికి చాలా వరకు కూడా అనుకూలిస్తుంది. చిన్నాటి స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. కోర్టు వివాదాల నుంచి కొంతవరకు వీరికి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ప్రముఖుల వ్యక్తుల నుంచి అందే ఒక సమాచారం ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు పెద్దగా లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. వివిధ రూపాల్లో వీరికి ధనలాభం ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఇతరులకు ఇచ్చిన బాకీలు సైతం వసూలు అవకాశం అధికంగా ఉంది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి ఆదరణను, అభిమానాన్ని చూపుతారు. సోదర వర్గం వారితో వివాదాలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా సంతానపరంగా ఈ వారం ఈ రాశి తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వారసత్వ ఆస్తిపై నెలకొన్న స్తబ్దత, ఇబ్బంది ఏమన్నా ఉంటే తొలగే అవకాశం ఉంది. బంధువులతో, కుటుంబ సభ్యులతో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు దక్కుతాయి.
అదేవిధంగా కొన్ని సలహాలు కూడా వీరు ఎదుటి వ్యక్తుల నుంచి స్వీకరించి వ్యాపార అభివృద్ధి కోసం కూడా వీళ్ళు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు అనివార్యం అని చెప్పక తప్పదు. అంటే ఇంక దాన్ని అంగీకరించక తప్పదు. అయితే మొత్తం మీద అనుకూలంగానే గడుస్తుంది. వీరి పనితీరు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యతను ఈ వారం చాటుకుంటారు. మహిళల యొక్క కళ్ళన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా బుధవారం నుంచి శనివారం వరకు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వారం మీరు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సింహరాశి ప్రతినిత్యం కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని ఒక్కసారి దర్శించుకొని ఆ తర్వాత ముందుకు సాగడం చాలా మంచిది. కన్యరాశి నూతన అంచనాలు ప్రణాళికలతో ఈ వారం కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా వీరికి ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే కొంత సలహాలు అందిస్తారో వాటిని కూడా స్వీకరించి దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న ఒక సమస్య తీరి ఈ వారం ఈ రాశి వారు ఊపిరి పీల్చుకుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సినంత డబ్బు ఈ వారం ఏదో ఒక విధంగా వీరికి సమకూరుతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఇక పొదుపు చర్యలు పాటించాలనే కోరిక వీరికి అధికమవుతుంది. కాబట్టి అటుపై ప్రయత్నించడం కూడా చాలా మంచిది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యుల అందరిలో కూడా తమ మాటను నిలబెట్టుకుంటూ ఈ వారం గడిపే ప్రయత్నం చేస్తారు. అలాగే బంధువులతో చాలా హుషారుగా గడిపే ప్రయత్నం చేస్తారు. వీరు తీసుకున్న నిర్ణయాలకు కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకారాన్ని తెలియజేస్తారు. సంతృప్తికరంగా కుటుంబ జీవితం ఈ వారం మీకు గడుస్తుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఈ వారం మీరు అభిప్రాయానికి వస్తారు అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ చర్యలను మరింత ముమ్మరం చేస్తారు. భాగస్వాముల నుంచి వీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులు కూడా సమకూరుతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఉన్న ఒత్తిడి ఈ వారం తగ్గి ఉపశమనం లభిస్తుంది. తమ బాధ్యతలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండే అవకాశం ఉంది. ఇక టెక్నికల్ రంగం వారు తమ మనసులో ఉన్న ఆలోచనలు పై స్థాయి వారికి వివరించడంలో కూడా సఫలం చెందుతారు. పై స్థాయి అధికారులు వీరి యొక్క ఆలోచనలను చూసి ఆశ్చర్యపోతారు. దానివల్ల వీరికి ఉద్యోగ జీవితం ఈ వారం సాఫీగానే గడుస్తుంది. మహిళలు కూడా ఈ వారం ఎక్కువగా సువార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. కాకపోతే ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారం ఈ 4 రోజులు డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి కూడా కాస్త అధికంగానే ఆ సమయంలో ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కన్యరాశి ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిన్నాటి స్నేహితుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి చాలా ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఈ వారం ఫలిస్తుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా చేతికంతుంది. అలాగే రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. పొదుపు పథకాల్లో కూడా ఈ వారం వీరు భాగస్వాములు అవుతారు అని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. ముఖ్యంగా సోదర వర్గం వారితో కీలక విషయాలపై చర్చలు ఈ వారం కొనసాగిస్తారు. శుభకార్యాలకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుపై ఎవరైతే గత కొంతకాలంగా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు నిర్ణయం తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కూడా స్థిరాస్తులకు సంబంధించినవి చేసుకుంటారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు దొక్కుతాయి. భాగస్వాములు కూడా వీరికి సంపూర్ణంగా సహకరిస్తారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు విస్తరించాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఈ వారం కొద్దిగా ఆటంకాలు లాంటివి ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే ప్రమోషన్ కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి మంచి మార్గం ఏర్పడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడం ఈ రాశి ఉద్యోగస్తులకు చాలా మంచిది. టెక్నికల్ రంగం వారికి మార్కెట్ సిచ్యువేషన్ ప్రస్తుతం బాగలేకపోయినా వీరికి మాత్రం పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. మహిళలు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 4 రోజులు కాస్త చికాకులు మాత్రం తప్పకపోవచ్చు.
అదేవిధంగా అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం కూడా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కామాక్షి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. వృశ్చిక రాశి ఈ వారం కొన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసి ఒడ్డున పడే ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఈ వారం వీరికి శుభవార్తలు అందుతాయని చెప్పవచ్చు. నేర్పుతో ఓర్పుతో వ్యవహరించి కొన్ని పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ఆలోచనలు చేస్తూ ఎలా వెళ్ళాలని చెప్పేసి ప్రణాళికలు కూడా ఈ వారం మీరు రూపొందించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమించి అదేవిధంగా రుణ బాధల నుంచి కూడా బయటపడతారని చెప్పవచ్చు. కొంత డబ్బు పెద్ద మొత్తంలో ఈ వారం మీకు అకస్మాత్తుగా చేతికి అందే అవకాశం ఉంది. అటువైపు ప్రయత్నించడం మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు వీరికి ఈ వారం బాగా కూడా ఉపకరిస్తాయి. అదేవిధంగా కొంతమంది బంధువులు కూడా ఊహించిన రీతిలో వీరికి చేయూతనిస్తారు అని చెప్పవచ్చు. ఇంతకాలం దూరమైన బంధువులు కూడా తిరిగి ఈ వారం దగ్గరవుతారు. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల సమస్యలకు సంబంధించి ఒక అంచనాకు వచ్చే పరిష్కారం కోసం కృషి చేస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో 10 మంది యొక్క సలహాలు కూడా ఈ వారం అడుగుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణకు అవసరమైనటువంటి డబ్బు అంటే పెట్టుబడులు ఈ వారం చేతికంతుంది. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారంలో కోరుకున్న లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క అభిప్రాయాలను సూచనలు పై స్థాయి అధికారులు కూడా ఆమోదిస్తారు, ప్రోత్సహిస్తారని చెప్పవచ్చు. వైద్య రంగం వారికి, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తీరి ఈ వారం వీరు సంతోషంగానే గడుపుతారు. చేస్తున్న పని ఇంకొంచెం నేర్చుకోవాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. అంటే టెక్నికల్ రంగంలో వారు నూతన కోర్సుల్లో చేరే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక మహిళలకు బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారం అందుతుంది. ఇక మొత్తం మీద ఈ వారంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు సోమ, మంగళ, బుధ, గురు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా దుబారా ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా అన్నపూర్ణ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. కీలక నూతన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి ఈ వారం అని చెప్పి అనుకుంటే వృశ్చిక రాశి తప్పకుండా కూడా అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకుని ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చాలా మంచిది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఈ వారం ధనురాశి వారు అపజయాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా నాకు జరుగుతుందని చెప్పేసి ఆలోచనలు కూడా ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఇతరులకు సాయం అందించే క్రమంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తనకుమాలిన ధర్మం పనికిరాదు. కాబట్టి దీన్ని కూడా ఈ వారం ధనురాశి వారు గుర్తుంచుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. వీరి యొక్క ఆలోచనలు, తెలివితేటలు ఈ వారం ఇతరులకు ఉపయోగపడతాయి తప్పితే పెద్దగా వీరికి ఉపయోగపడకపోవచ్చు. ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా, తాము ఇబ్బంది పడకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగడమే ధనురాశి వారికి ఈ వారం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఈ రాశి వారికి ఉన్నాయో అటువంటి వారికి రుణదాతల ఒత్తిడి కూడా కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా కొంత పెద్ద మొత్తంలో డబ్బు చేజారే ప్రమాదం కూడా ఈ వారం వీరికి కనిపిస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ వారం ధనురాశి వారు జాగ్రత్త వహిస్తే మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాల పట్ల వీరు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తారు. వీరు తీసుకునే నిర్ణయాల పట్ల కూడా కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు అని చెప్పవచ్చు. బంధువులతో తగాదలపడి కాస్త మనోవేదనకు కూడా గురవుతారు. ఎటు చూసినా ఏదో రకమైన సమస్య వీరికి ఈ వారం అంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు కూడా ఈ వారం కొనసాగుతూ ఉంటాయి. పరిష్కార చర్యల కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అవి కూడా ముందుకు సాగవు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు నిర్వహించడం జాగ్రత్తగా చేయడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా లాభాలు కావాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు. కొద్దిపాటి లాభాలు చేతికిందిన అది శ్రీరామ రక్షగా భావించి ముందుకు సాగడం చాలా మంచిది. భాగస్వాములు కూడా సమయానికి అందుబాటులో రాకపోవడం, సహకారం అందించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని పొరపాట్లు
జరగడం వల్ల పై అధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా ఈ వారం గడిపితే అంత మంచిదని చెప్పవచ్చు. రాజకీయ రంగం, క్రీడా రంగం, వైద్య రంగం వారికి కూడా కాస్త నిరాశగానే గడుస్తుంది. టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే ఈ వారం అంతా కూడా అంత మంచిది. ముఖ్యంగా ధనురాశి మహిళలు మనస్సు ఏదో రకమైనటువంటి ఆందోళనతోటే ఈ వారం అంతా కూడా నిండి ఉంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఈ వారంలో సోమ, మంగళవారాలు కొంతవరకు వీరికి అనుకూలిస్తాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా కాస్త సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు సోమ, మంగళవారాలు తీసుకునే ప్రయత్నం చేయడం ఈ వారం వీరికి చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు హయగ్రీవ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక కీలక నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలని చెప్పి అనుకుంటే తప్పకుండా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి 11 ప్రదక్షిణలు భక్తిగా శ్రద్ధగా చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్నంత వేగంగా కాకుండా కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఆపదలో ఉన్న వ్యక్తులకు చేయూతనివ్వడంలో కూడా ఈ రాశివారు ముందుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా స్నేహితుల యొక్క సహకారాలు కూడా ఈ వారం వీరికి పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే ఊహించని విధంగా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అలాగే పొదుపు మార్గాలు కూడా ఈ వారం మీరు అనుసరించే ప్రయత్నం చేస్తారు. రుణ విముక్తి కోసం కూడా ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులందరికీ కూడా వీరంటే ఇష్టము, ప్రేమ బాగా కూడా అధికమవుతుంది. బంధువుల రాక వల్ల ఈ వారం వీరి ఇంట్లో కాస్త సందడి వాతావరణం నెలకొంటుంది. ఎవరిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారు. వివాహాది కార్యక్రమాలపై అందరితో కూడా చర్చిస్తారని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు కొనుగోలులో ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే బంగారు ఆభరణాలు అంటూ కొందాం అని చెప్పి అనుకుంటారో వారి కోరిక కూడా ఒక లెక్క వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. నూతన సంస్థలను కూడా ప్రారంభిస్తారు. భాగస్వాముల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. ఇక మకర రాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎటువంటి బాధ్యతనైనా సరే అతి తేలిగ్గా పూర్తి చేస్తారు. వీరి పనితీరుకు పై అధికారులు సైతం ఆశ్చర్యపడతారని చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు కోరుకునే వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. టెక్నికల్ రంగం వారు అనుకోని మార్పులు కొన్ని జరగడం వల్ల ఈ వారం కాస్త ఆశ్చర్యపోతారు. మహిళలు సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు సోమ, మంగళ, శుక్ర, శనివారాలు కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా ఇష్టమైన వ్యక్తులతో కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా అనవసరమైన తగాదాలు ఎప్పుడే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన మాటలకు దూరంగా ఉండటం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఈ వారం కుంభరాశి వారికి స్నేహితులు, సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమాజ సేవలో కూడా యథాశక్తిగా భాగస్వాములవుతారు. వీరి అభిప్రాయాలను, ఆలోచనలను ఇష్టమైన వ్యక్తులతో కూడా పంచుకుంటారు. వారి యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బు కోసం ఎదురయ్యే ఇబ్బందులను ఈ వారం మీరు ఏదో ఒక విధంగా అధిగమిస్తారు. అదేవిధంగా ఖర్చులు ఏ విధంగా ఎదురైనా సరే తట్టుకునే సామర్థ్యం కూడా వీరుకుంటుంది. పొదుపు పథకాలలో కూడా కొంత పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటారు, దాన్ని ఆచరిస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరిని గౌరవిస్తారు, గుర్తిస్తారు. వీరి మాటకు తగిన గౌరవం ఇవ్వడం వల్ల సరైన నిర్ణయాలు కూడా ఈ వారం వీరు తీసుకుంటారు. బంధువుల నుంచి కూడా ఒక కీలకమైన సమాచారం ఈ రాశివారు అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయంలో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్యంగా కోర్టు కేసులు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములు కూడా వీరికి చేయూతను అందిస్తారు అని చెప్పొచ్చు. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, లాభాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం వ్యాపారస్తుల జీవితం కొనసాగుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించే సమయం చెప్పవచ్చు. గత కొంతకాలంగా వీరి మీద కొన్ని అపవాదులు ఏవైతే వచ్చాయో ఆ అపవాదులన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. తమ నీతి నిజాయితీని వీరు నిరూపించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక క్రీడా రంగం వారికి, రాజకీయ రంగం వారికి కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా వీరు నిర్వహిస్తారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. ఇక కుంభరాశి మహిళలు ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ముఖ్యంగా సోమ, మంగళ, శనివారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించడం మాత్రం చాలా మంచిది. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక
పరిహారాల విషయానికి వస్తే శివాష్టక స్తోత్రాన్ని అనునిత్యం పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురయ్యే ఆటంకాలను తట్టుకొని ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. కష్టించిన దానికి తగిన ఫలితం కూడా కనిపిస్తుంది. ఇతరులకు చేయూతనివ్వడంలో కూడా ఈ వారం వీరు ముందుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క కృషి, పట్టుదల తగిన ఫలితాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వీరి జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమాచారం కూడా అందే అవకాశం ఉంది. ఇక గత కొంతకాలంగా వీరితో శత్రుత్వం వహిస్తున్న వారు కూడా ఈ వారం వీరితో రాజీ మార్గానికి వస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఇంతకాలం పడ్డ ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. పొదుపు మార్గాలు అనుసరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంగా వస్తే కుటుంబంలో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించి కుటుంబ వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా ఈ వారం వీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగడం చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యాపారస్తులకు రావాల్సిన పెట్టుబడులు సకాలంలో చేతికంతాయి. బ్యాంకు లోన్స్ లాంటివి కూడా మంజూరవుతాయి. అదేవిధంగా గతంలో పొదుపు చేసిన డబ్బు కూడా ఈ వారం వ్యాపారంలో దాన్ని వినియోగించుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం చాలా అధికంగా ఉంది. కాకపోతే ఏది జరిగినా కూడా వీరి మంచికే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం కూడా వీరు భయపడకుండా ముందుకు సాగడం మంచిది. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు తమ మేధస్సుకు పదును పెట్టి మంచి విజయాలను సాధిస్తారు. పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారు. మహిళకేమో మానసిక ఆందోళన ఈ వారం కాస్త తగ్గుతుంది అని చెప్పవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు కొంత ఇబ్బందికరంగా, కొంత భారంగా గడుస్తుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు దత్తాత్రేయ స్వామివారిని కానీ, సాయిబాబా వారిని కానీ యథాశక్తిగా పూజిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నరుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఏ రోజుల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి తదితర అంశాలు ఇదండి ఇవాళ కార్యక్రమం. వచ్చే వారం వారపల్ల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.